నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. సార్, జగన్ బెంగుళూరు వెళ్లారు. ఇప్పుడు ఆయన వ్యూహం ఏమి ఉండబోతోంది సార్ అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మీరు ఆయనకి వ్యూహం అంటే ఏమి లేదమ్మా. హ్మ్. ఆయనకి ఏ వ్యూహం ఉన్నా సరే అది ఇప్పుడు భస్మం అయిపోతుంది. ఆయన దృష్టిలో విజయసాయి రెడ్డిని మించిన వాడు లేడని ఒక వ్యూహంతో ఉన్నాడు, దగ్గర చేర్చుకున్నాడు. ఈరోజు అందరి నోళ్ళల్లో పట్టి నవ్వుతున్నాడు విజయసాయి రెడ్డి. చాలా పతనానికి దిగజారిపోయినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఆయన వ్యూహం వల్ల సజ్జల రామకృష్ణారెడ్డిని మించిన ఆత్మీయులు ఎవరు లేరనుకున్నారు. ఆయన కాస్త నువ్వు కొట్టిపోయి పంపించేసావో, తిట్టి పంపించేసావో, మొత్తానికి చాలా అసహ్యంగా ఆయన కెరీర్ ఉంది. ఇకపోతే నీ వ్యూహాల్లో ఉన్న ప్రముఖులు ఎవరు? రోజా, అరవింద్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్, అక్కడ పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇక్కడేమో గురునాడు అమర్నాథ్, వీళ్ళే కదా ఉన్నారు వ్యూహంలో. ఇంకెవరు ఉన్నారు? వీళ్ళే ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులు వాళ్ళకి జై జై అని ఏం చెప్పినప్పుడు కూడా జర్నలిస్టులు ఆయన్ని సత్యహరిశ్చంద్రుడు అంటే మాట తిరగనవాడు, అసత్యం ఆడినవాడు, అంత గొప్పవాడిని చేసి జర్నలిస్టులు కొమ్ముగా పల్లకి మోసారు. నా భయం లేదు, పల్లకి మోసారు జర్నలిస్టులు అంతా కలిసి. కొంతమంది ఆయన తాలూకు ఆయన్ని అమితంగా ప్రేమించిన వాళ్ళు, ఆయన్ని దేవుళ్ళ చూసేవాళ్ళు పల్లకి మోసారు. వీళ్ళే నమ్మావు నువ్వు. వీళ్ళే నీ కొంప ముంచేసి ఈరోజు ఇంత దరిద్రంగా ఉండడానికి కారణం వీళ్ళందరే. నువ్వు నీ వ్యూహం ప్రకారంగా వీడైతే నా బాగా కుమ్ముకొస్తాడు, వీడైతే బాగా మాట్లాడతాడు, వీడి చేత బూతులు మాట్లాడిద్దాం, వీడి చేత ఇంకా మంచి బూతులు మాట్లాడిస్తాం. తర్వాత వాళ్ళకి ఏదో పేరుంది కదా, ఆ పేరున్న వాళ్ళ చేత ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా పొగిడిద్దాం. ఇదే ఆయన వ్యూహం. రాజకీయాల్లో పైకొచ్చేవాడు ఇంత దరిద్రంగా ఎవడు ఆలోచించడు. ప్రజలకి నువ్వేమి చేశావు? పథకాలు అంటావు. పథకాలు అందరికీ ఇచ్చారా? నువ్వు 1000 మంది పథకాలు ఇస్తే నీ 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 వెనక 90,000 మంది పథకాలు అందుకోకుండా నిన్ను శత్రువుగా చూసే ప్రజలు ఉన్నారు. అది మరిచిపోయి పథకాలంటే ఎంతమందికి ఇచ్చావు పథకాలు? ఒకవేళ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వలేడు. నవరత్నాలు ఎవరికి ఇవ్వలేడన్నమాట. ఏదో ఇచ్చామనిపించుకోవడం చేయడం కానీ తర్వాత ప్రజల మధ్యన ఉండాలా. నువ్వు ప్రెస్ మీట్లే పెట్టలేదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదు. ఇక్కడ కానీ కేంద్రంలో కానీ నిన్ను ఎలా నమ్ముతారు? నీకు ఈ వ్యూహరచన ప్రజల మనసుల్ని ఎలా గెలుచుకోవాలి అనేటువంటి వ్యూహరచన ఉండాలి. కానీ ఇదంతా ఏముంది? అడవి వెళ్ళావు, సొంత ఊరు పులివెందుల్లో నీ మీద తిరగబడ్డారు. అర్థమైందా? ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నీకు తలా తోక తెలియటం లేదు. అర్థమైందా? ఇక్కడ లోటస్ పాండ్ దగ్గరేమో అనధికారికంగా కట్టినటువంటి ఆ 3 ఇళ్ళని పగలగొట్టేశారు. అక్కడేమో రిషికొండ ప్యాలెస్ గొడవల్లో ఉంది, సీజ్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ బోట్ క్లబ్ అని ఒకటి ఉంది ఎక్కడో మన విజయవాడ సమీపంలో పేరు. మరి దాన్ని పడగొట్టేశారు. కేవలం నువ్వు మంచి పని చేస్తే ఎలా ఉండదు కదా. పోనీ తెలివైన పని కూడా చేయలేదు. చేస్తే ఎవరు రాలేరు కదా ఎవరును. నువ్వు కాబట్టి ఆ ప్రజావేదికని పడగొట్టేస్తావు ఫూలిష్గానా. ఆ ప్రజావేదిక చంద్రబాబు నాయుడుది కాదు, నీది కాదు, ప్రజలది. అది వాళ్ళ మొర, ఆ మెమోరాండం మీద ఆ మొర ఆలకించడానికి ఒక వేదికగా కట్టుకుని అది కట్టడానికి 11 కోట్లు అయింది. దాన్ని కూల్చడానికి 4-5 కోట్లు అయింది. మొత్తం 15 కోట్లు గల్లంతే కదా. నీ తాలూకు వ్యూహాలన్నీ ఎలాగుంటాయని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి చాలా తోపు తురుము అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తిట్టడం ఏంటి? ఏమొస్తుంది నీకు? పవన్ కళ్యాణ్ తిట్టడం ఏంటి? ఏమొస్తుంది నీకు? నీ తిట్లే నీకు ఎదురు తిరిగాయి. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నువ్వు పెళ్ళి ఎక్స్ట్రా పెట్టి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నావు. ఆయన ఏమన్నాడు? నువ్వు నాలుగో పెళ్ళానదా అన్నాడు. మాట పడవలసి వచ్చింది కదా. స్కూలు ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ స్కూల్ పిల్లలకి పవన్ కళ్యాణ్ తాలూకు 3 పెళ్ళిళ్ళకి సంబంధం ఏంటమ్మా? వాళ్ళు లీగల్గా ఉన్నారు కదా. నిన్నెవరు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ ఓడించలేదు, ఓడించలేరు కూడా చెప్తున్నాను. అసలు నీకు వ్యూహం అంటుంటే నువ్వు ముందే బీజేపీ పార్టీతో పొత్తు కలుపుకునేవాడు కదా. లేదు, సింగిల్ హ్యాండెడ్గా 150కి ఎక్కువే వస్తాయని చెప్పావు. నీకు వ్యూహం ఎక్కడున్నట్టు? అంటే నువ్వు వ్యూహం అనే ప్రశ్న వేసినందుకు ఇంటికి చెప్తున్నాను అనమాట. అది వ్యూహం. వీళ్ళెవరూ పొత్తు పెట్టుకోకముందే బీజేపీతో కలిసిపోయావనుకో బ్రహ్మాండంగా ఉండేది.
మరి అసలు ఎందుకు బెంగుళూరు వెళ్లారంటారు జగన్? బెంగుళూరు ఏముందండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో విలీనం అయిపోదాం, పార్టీ నడపడం కష్టం. విలీనం చేసినట్టయితే ఇంకా ఆయనకి ఆ బిజినెస్ మీద ఉంటాడు, రాజకీయాలు నడపలేడు. అనుభవం లేదు కదా. ఇప్పుడు నాకు అనుభవం లేనివాడిని ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ చూసి ఏదో స్టోరీ తయారు చేయమంటే ఏం చేస్తాను నేను? అలాగా పరిపాలన అనుభవం కూడా లేదు. అనుభవం ఉన్నట్టు ప్రజల మధ్య ఉండేవాడు, ప్రజలకి టైప్ టు టైప్ చెప్పేవాడు. అది లేదు, అనుభవం లేక ఇదంతా జరిగింది. అంటే బెంగుళూరుకి ఆయన బిజినెస్‌లన్నీ షిఫ్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ వార్త అహా! లేదు. బిజినెస్ ప్లాన్స్ అని కాదు గానీ, ముందు కొంతకాలం ప్రాణభయం ఉంటుందమ్మా. ఏంటంటే జన సైనికుల గురించి లోగడ చెప్పాను. అంటే బొంబాయిలో శివసేన ఎట్లాంటిదో, ఇక్కడ జనసేన అట్లాంటిది. ఎంతమంది పోలీసులున్నా, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు చేయాలనుకుంది చేసేస్తారు. అంత స్ట్రాంగ్‌గా తయారైంది జనసేన. అందువల్ల భయం ఉంటుంది కదా. ఆ బెంగుళూరు వెళ్ళిపోతే స్థానబలం ఉండాలి కదా. ఇంకెక్కడైనా ఆంధ్రాలో అయితే మరి కుమ్మేస్తారు. అది బెంగుళూరు అయినట్టయితే ఇక వెళ్ళడం కష్టం. బెంగుళూరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి. ఆ ముందే బెంగుళూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని పట్టుకున్నాడు. ఆయనకు కావాల్సినంత ప్రొటెక్షన్ ఇస్తాడు. కారణం లేకుండా వెళ్ళడు గానీ ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నాడు. ఆయనేమంటాడంటే షర్మిల గారిని దూరంగా ఉంచినట్టయితే నేను విలీనం చేస్తా ఉంటాడు. అది జరగని మాట. ఈ భయంతో పరిగెత్తుకొని వెళ్ళడమే ఎక్కడ పడితే. అలా ఫారెన్ వెళ్ళినట్టయితే ఒప్పుకోరు. వీసా ఇవ్వరు ఇకను. ఎప్పుడు ఒక 3000 ఏమిటి వాయిదాలకి వెళ్ళనటువంటి భారతదేశంలో ఏకైక ముద్దాయి. ఎలాగా లా అండ్ ఆర్డర్స్ ఎలా ఒప్పుకుంటాయి? ఇయన్నీ ఆలోచించాలి కదా. అండ్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారు వైసీపీ నేతలతో అని చెప్పేసి అంటున్నారు. ప్రజా దర్బారు ఏర్పాటు చేయాలంటే అందులో ప్రజలేరి అందరూ ఆ పార్టీలో ఉన్న 10, 20 మంది తప్ప ప్రజా దర్బార్ అంటే అదే కదమ్మా అర్థం. ఆంధ్రదేశం నుంచి నీ ప్రజా దర్బారుకి వస్తారా? కళ్ళెదురు కనిపిస్తున్న ఓట్లయినటువంటి ప్రజలు నీ దర్బారుకి వస్తారా? ఇదేనా అర్థం ఉండాలా? ప్రజా దర్బార్ అంటే ప్రజలు రావాలా? ఎందుకు వస్తారు? బెంగుళూరు ఛార్జీలు కట్టుకొని వస్తారా? ఎవరు రారు. ఈ మీటింగులకే ఎవరు రారు? నువ్వు బిర్యానీ, మందు డబ్బులు ఇగిపోయినట్టయితే. అక్కడ బెంగుళూరులోని ప్రజలు దర్బారు అంటే ఎందుకు ఇలాంటి ఊహాగానాలు చేస్తాడో మనకు అర్థం కాదు. ఇలాగ ఆలోచించే పతనం అయిపోయాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. అసలు అంటే ఇప్పుడు ఈ వార్త అంతా ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటారు సార్? అసలు ఆ మొత్తం బిజినెస్‌లన్నీ అటు షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇగ ఏపీకి రారు జగన్ అని జెప్పేసి. అవునమ్మా. ఏపీకి రారు జగన్ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆయన జగన్ అంటే అభిమానం ఉన్నవాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. అందుకని ఇక తెలుగుదేశానికి ఏం అవసరం? జనసేనకి ఏం అవసరం? వాళ్ళ మీద ముళ్ళ కంపల మీద కూర్చున్నారు. ఈ 6 మాసాల్లో కొని అనుకున్నవి ఏవైనా నిరూపించలేకపోతే ప్రజలు మునపట్లా లేరు. మీడియా కూడా మునపట్లా లేదు. ఎవరో కొమ్ము కాచిన వాళ్ళు నలుగురుంటే సూటి ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మనం ముందుంటాం. అన్నా కదా నువ్వు. ఎందుకు ఆధ్యాత్మిక యూనివర్సిటీగా మారుస్తున్నాగా, ఎందుకు మార్చలేదు? ఉప్పాడేమో మెరీనా బీచ్‌లో చేస్తన్నావు కదా, ఎందుకు చేయలేదు? నీ దారులన్నీ కూడా నీ సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే అంటే పిఠాపురానికి మంచి రహదారులు ఏర్పాటు చేస్తా అన్నావు. ఏం చేయలేదు? అని అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా తక్కువ ప్రశ్నలు లేవు. అవి లేకుండా జాగ్రత్త పడాలా. వెళ్తున్నారు కేంద్రం దగ్గరికి ఒక స్పెషల్‌గా అంటే రిక్వెస్ట్ చేసి నిధులు అడుగుతున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇక్కడేం చేస్తున్నారు అది. లేకపోతే ఆ కళ్ళు మూసుకొని తెచ్చేలోగా ఆయనకో నెల అయిపోతుంది. నెల అయితే ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కావాలి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతవరకు ఏది ఉందో ఏది లేదో తెలియదు. ఇంకా శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ఉంటారు అన్నమాట. మరి జనాలకి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టడానికి ఆ ఖజానాలో డబ్బు ఉండాలి కదా. వీళ్ళ ముందున్న సవాళ్ళు ఇవి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎలా పోతే ఉంది, ఆయన గురించి పట్టించుకుంటూ వచ్చినటువంటి లాభం ఏమి లేదు. లెట్ హిమ్ గో ఆన్ హిజ్ ఓన్ వే. మనం చేయలేం కదా. ఆయన అధికారంలో ఉంటుండగా మాత్రం తలకు మించిన పనులు చేశాడు. లేకపోతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి ఈవెన్ కేంద్ర ప్రభుత్వమే ఆలోచిస్తుంది కానీ